బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నిజంగానే గురుగారు కార్తీక మాసం అనేది ఇంత ప్రాముఖ్యమైనది అనేది మనందరికీ తెలిసింది. చాలామంది ఇందాక మీరు అన్నట్టుగానే ఈ కార్తీక మాసంలో దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది అంటే కొంచెం చేయకూడని పనులన్నీ కూడా చేసుకుంటూ పాపాన్ని కూడా మూట కొట్టుకుంటూ ఉంటారు. అవి ఏంటండి అసలు? శిశుపాలుడు 100 తప్పుల వరకు కృష్ణుడు దాన్ని ఆపాడు. వాళ్ళ తల్లికి చెందిన మాట కోసం ఆపాడు. సొంత బావమరిదే, మేనత్త కొడుకే ఆపాడు. అంటే 100 తప్పులు. అలా భగవంతుడు అది మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. శిశుపాలుడు భగవంతుడితో సమానమైన వాడిగా, అంటే ఇద్దరు కనబడుతున్నారుగా, భగవంతుడు చూశాడుగా ప్రత్యక్షంగా, అంటే ఆయన మహత్తున్నవాడిగా శిశుపాలుడు. అలాగే మనకి రావణాసురుడు రాముడు, అలాగే మనకి కంసుడు కృష్ణుడు, ఇలా అందరూ కూడా రాక్షసులు మన దేవతలు ఇద్దరు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళుగా, అంటే వాళ్ళొక్కళ్ళు చూసుకున్నారు. మరి మనం ఇంకా చూడట్లేదు. అంటే రాక్షసుడి కంటే మనం ఇంకా నీచంగా ఉన్నాం. మనం రాక్షసుడి కంటే నీచంగా ఉన్నాం. ఆలోచించుకుని ఒకసారి అది గుర్తుపెట్టుకోండి మీరు. రాక్షసుడు భగవంతునితో అనుసంధానం అయినాడు, కనబడ్డాడు. ఆయనకు పాపర్యానం, వాడికి పాప ఆయన చూడగానే పాపర్యానం అయిపోయింది. మనము భగవంతుడు చూడలేకపోతున్నాం, కానీ ప్రత్యక్ష భగవంతుడు మనం నమ్మలేకపోతున్నాం. కాలం అనేటువంటి ధార్మికమైనటువంటి సూర్యభగవాను, చంద్రుడిని మనం చూసి భగవంతుని నమ్మకంతో మనం లేము. ఇప్పుడు మనం కనీసం ఆయన ఉన్నాడని నమ్మకం లేకుండా మనం తప్పు పనులు చేస్తున్నాం. మరి ఆయన చూస్తున్నాడుగా. ఎంత పరీక్షించడానికి ఆయనకి శిశుపాలుడికి 100 తప్పులు వెయిట్ చేశాడు. మనకి 100 సంవత్సరాలు టైం ఇస్తున్నాడు. 100 సంవత్సరాలు మనకి 100 సంవత్సరాలు ఆయన 100 తప్పులను క్షమించాడు. ఇక్కడ మన 100 సంవత్సరాలు ఇచ్చాడు. ఏ సంవత్సరం మారకపోతాడా? ఒక కార్తీక మాసంలో, ఒక మాఘ మాసంలో, ఒక మార్గశిర మాసంలో నా స్మరణ చేయకపోతాడా? నన్ను దేహి అని అడగకపోతాడా? నా గురించి ప్రార్థన చేయకపోతాడా? అప్పుడు కాపాడకపోతాడటువంటి ఆయన 100 సంవత్సరాలు టైం ఇస్తూనే ఉన్నాడు మనకి. మాఘమాసం అని, కార్తీక మాసం అని, అలాగే మనకి రవి సంక్రమణ దినాలని, సంక్రాంతులని, ఇలా అనేక టైమ్స్ ఇస్తున్నాడు ఆయన. పేపర్లు ఇస్తున్నాడు, క్వశ్చన్ పేపర్ లీడ్ కూడా ఇస్తున్నాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అని లీడ్ కూడా ఇస్తున్నాడు. అయినా సరే మనం క్వశ్చన్ పేపర్ చూసి పక్కన పడేది తప్ప మనం పై తరగతికి వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. భగవంతుడు అనేటువంటి పుణ్యం అనేటువంటి పై తరగతికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయటంలా. ఆ రోజు నాకు ఈరోజు దొరికిందా లేదా, రైట్, ఈరోజు నాకు అన్నం దొరికింది, ఈరోజు చికెన్ దొరికింది, ఈరోజు మటన్ దొరికింది, ఈరోజు పెగ్గు దొరికింది, ఈరోజు నాకు అమ్మాయి దొరికింది, అయిపోయింది, నెక్స్ట్ రేపు చూసుకుందాం. ఈ టైంలో దేవుడు పక్కన పెడుతున్నాడు. గుడికి వెళ్ళు, ఆ గుళ్ళో ఇచ్చేయి, బడికి వెళ్ళు, పిల్లలకి ఈ దాని దగ్గర 10 రూపాయలు ఇచ్చాడు. ఈ 10 రూపాయలు రూపాయి దానం చేసి చెప్తున్నాడు. 10 రూపాయలతో నాకు గుట్కా ప్యాకెట్ వస్తుంది కదా, గుట్కా ప్యాకెట్ తింటే సరిపోద్ది కదా, అమ్మ ఈ 10 రూపాయలతో సిగరెట్ వస్తుంది కదా, తాగేద్దాం కదా, అరే ఈ 10 రూపాయలతో ఇంకో 50 రూపాయలు ఉంటే బాగుండు, ఈ 10 ఏం చేద్దాం, 50 రూపాయలు దొంగతనం చేద్దాం, 60 రూపాయలు పెట్టి మందు కొడదాం. అంటే పరీక్ష పత్రానికి ఆయన లీడ్ ఇచ్చినా సరే దాన్ని మనం పుణ్యమైనటువంటి ఫలితాన్ని అందించడానికి ఆయన ఇచ్చిన లీడ్ని అందుకోలేకపోతున్నాం. అవే దానాలంటే, అవే ధర్మాలంటే. అవన్నీ వదిలిపెట్టి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. ఏం లేదన్నా నువ్వు ధ్యానం చేసుకోవచ్చాలు, నీకు సమాధానాలు బుర్రలోకి ఇస్తా అంటాడు. ఆయన వచ్చి రాస్తాను ఎప్పుడు చెప్పాలి ఆయనకి. దేవుడు వచ్చి మనకి ఎందుకు రాస్తాడు? నువ్వు రావణాసురుడు కాదు కదా, అంత తపస్సు చేసినవాడు కాదు. కాబట్టి నువ్వు అంటే చెడ్డవాడైనా సరే భగవంతుడు కలవాలంటే చెడ్డ పని చేసిన వాడు ధైర్యం ఉండాలి కదా, ఈక్వాలిటీ ఉండాలి కదా. అంతటి శక్తి మనకు లేదు. పోనీ ఇచ్చినటువంటి లీడ్ డెవలప్ చేసుకోవట్లేవు. ధ్యానం చేసుకోరా, నీ బుర్రలో మంచి తత్వాన్ని నింపుతాను. ఒక అరగంట సేపు ధ్యానం చేయరా, 24 గంటలలో 23.5 గంటలు నీవే పెట్టుకో, అరగంట నాకు ధ్యానం చేయి అంటే మనం చేస్తున్నామా? అరగంట ఎక్కడ మిస్ అవుతుందని చెప్పేసి మనం యూట్యూబ్ ఛానల్ని రిక్ అని చూసుకుంటుకోవడానికే ఆ వేలు పైకి సరిపోతుంది. ఫస్ట్ ఫింగరో సెకండ్ ఫింగరో పైకి అనుకుంటాం మనం. బట్ వీ డోంట్ వేస్ట్ అవర్ టైమ్. వీఆర్ వెరీ క్లెవర్స్. ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైమ్. ఐదర్ ఫేస్బుక్, ఐదర్ యూట్యూబ్, ఐదర్ ఇంకోటి, ఐదర్ హాట్స్టార్, ఒకటి ఇంకో స్టార్, లేదంటే పోర్న్ వీడియోస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. మనకి కావలసింది మనం ఆ నేత్రానందం పొందుకునేటువంటి పనులు మాత్రమే చేస్తాం. మనం మంచి పని, భగవద్గీత విందామనేటువంటి పని ఎప్పుడు చేయం మనం. అది చేసే వాళ్ళు పుణ్యాత్ములై ఉన్నారు, వాళ్ళకి తప్పుతుంది. మరి వాళ్ళకి కూడా కష్టం వస్తుంది కదండి. ఇప్పుడు కష్టాలు పడుతున్నారు వాళ్ళు. మరి గతంలో ఫెయిల్ అయ్యాడు వాడు 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. డిగ్రీలోకి వచ్చిన తర్వాత కష్టమైన పరీక్షలు ఉన్నాయి. పరీక్షలు ఎదుర్కొంటే నెక్స్ట్ డిగ్రీలో వెళ్ళిపోతాడు, పీజీలోకి వెళ్తాడు ఆటోమేటిక్గా. ఈ డిగ్రీలో ఉన్నాడు వీడు, పుణ్యకర్మలు చేస్తున్నా, భగవద్గీత వింటున్నా, మంచి మాటలు వింటున్నా, అనేక కష్టాలు పడుతున్నా, తిండి కూడా లేకుండా ఉంటున్నామన్నా సరే వాడు అదే పనులు చేస్తాడు. ఎందుకు? బుద్ధి అని చెప్పింది, నువ్వు ఇదే పని చేయి, యూ హ్యావ్ టు డూ దిస్ వన్, దెన్ యూ హ్యావ్ గెట్ ఎ గుడ్ డెవలప్మెంట్స్. కానీ నువ్వు ఇదే పని చేయి. ఆ పని చేస్తాడు వాడు. దాదాపు 3 ఏళ్ళు 4 కష్టపడి 5వ ఏటి నుంచి సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, వీడి పుణ్యబలం వల్ల వీళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగం వస్తుంది, ఉన్నతమైనటువంటి విద్య అవుతుంది. మొన్న క్రికెట్, ఉమెన్స్ క్రికెట్ చూడండి మీరు ఎంత బాగా జరిగింది. అందులో 8 మంది అమ్మాయిలకు కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు. 8 మంది అమ్మాయిలు కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళే వాళ్ళు. మరి వాళ్ళు ఇప్పుడు ఈ రోజున ఎలా ఉన్నారు? వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి కనీసం ఏంటంటే 15 కోట్ల ఆదాయం వచ్చింది. మినిమం అఫీషియల్గా 15 కోట్ల ఆదాయం ఉంది. మరి వాళ్ళకి ఎన్ని యాడ్స్ వస్తాయి ఇప్పుడు? ఎంత వాళ్ళకి నేమ్ వెయిట్ ఉంటుంది ఇప్పుడు?
ఆలోచించండి. అంటే ఈ సంవత్సరంలో WPLలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో వాళ్ళు ఎన్నుకవుతారు, వాళ్ళకి డబ్బులు ఉంటాయి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ది బికమ్ ఇన్ దిస్ ఇయర్ 2025-26లో వాళ్ళకి ఈజీగా వాళ్ళు 50 CRకి వెళ్ళిపోతారు. మరి మొన్నటువంటి ఆటో రిక్షాలో లేకపోతే పుల్లర్లో ఇంటి పనులు చేసుకునే వాళ్ళు, గిరిజనుల్లో తోట పనో మాల పని చేసుకున్న వ్యక్తులు 50 కోట్ల అధిపతి ఎట్లా అవుతున్నారు? ఆ 3 ఏళ్ళు వాళ్ళకున్నటువంటి మీరేమంటారు కఠోర దీక్ష, రైట్. నేను అనేది వాళ్ళ అమ్మ నాన్న పుణ్యబలం, వాళ్ళ కఠోర దీక్ష. దట్ ఇస్ రూల్, నువ్వు పెట్టుకోవాల్సింది అది. నువ్వు పని చేస్తేనే నీకు రిజల్ట్ వస్తుంది. అది నీ కర్మ అనుభవించాలి, కర్మ చేయాలి. కానీ దాని పుణ్యఫలితము వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యఫలము, వీళ్ళ తల్లిదండ్రుల పుణ్యఫలము, లేదా నువ్వు చేసుకున్నటువంటి ధ్యానం వల్ల కావచ్చు, పూజ వల్ల కావచ్చు. బట్ మీరు రిమెంబర్ చేయండి ఒక్కొక్కసారి. అంటే చెప్పడానికి కొద్దిగా చాలామందికి కొద్దిగా ఏంటి డిఫరెంట్ చెప్తున్నాం అనుకోవచ్చు. మన జరిగినటువంటి దాంట్లో దీపా శర్మ అమ్మాయి చెప్పినటువంటి అమ్మాయి మోడీ గారు అడిగారు ఒక విషయంలో, నీ చేయి మీద నీకు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి టాటూ వేసుకున్నావు, మరి రాముడు ఏమనుకోవడం సంథింగ్ డైలాగ్ అడిగాడు. అంటే అమ్మాయికి డైలాగ్ ఏంటి? బట్ ఐ డోంట్ నో సార్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు ఆయన ఆ పచ్చబొట్టు వల్ల నాకు ఏంటంటే ఒక ధైర్యం వస్తుంది నాకు. బట్ నేను గ్రౌండ్లో చాలా హ్యాపీగా ఉంటాను. దట్ చాలా ఆ మాట. అదే టైంలో జమీమా కూడా ఒక మాట అంది, సార్ నేను ఐఎమ్ వెరీ ఫీల్ ఆఫ్ దట్ దీనంతా కూడా నేను నాకున్న దేవుడికి జీసస్ నాకు సపోర్ట్ చేశాను అనుకుంటాను చెప్పి అమ్మాయి. ఎస్, అఫ్ కోర్స్ నీ మతంలో నువ్వు అనుకుంటున్నావు, మంచిదే అది. అంటే నీకు వెనక ఒక దేవుడు అనేది సపోర్ట్ చేశాడుగా. ఆ సపోర్ట్ అనేది మనకి ఎట్టగలుగుతుంది అంటే ఇక్కడ భగవంతుడు అనేవాడు ఎక్కడో రూపంలో ఉన్నాడు. ఆయన ఆ రూపంలో నీ జీసస్ రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఆ భగవంతుడు అనుగ్రహంతో నీ పుణ్యబలం వల్ల ఈ సంవత్సరంలో దే ఆర్ గెటింగ్ గుడ్ ఎకనామికల్ గ్రోత్. పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, నేమ్ వచ్చింది. మోడీ పక్కన కూర్చోనగలిగేటువంటి స్థాయి వచ్చింది. ఎంతమంది క్రికెటర్లకు ఉంది ఆ రోజున ఆలోచించండి. సో కాబట్టి అది ఇవన్నీ పుణ్యబలం అంటారు. ఈ పుణ్యబలం పెంచుకోవడానికి నిరంతరం భగవన్ నామస్మరణ చేయాల్సిందే. ఒకరోజు కాకపోయినా ఒకరోజు, 1 గంట, 24 గంటలు, ఒక అరగంట భగవన్నామం చేస్తే తప్పకుండా అనుకుంటుంది. అలాగే అమావాస్య రోజున మీరు తప్పకుండా మన పితృదేవతలకి తర్పణం. ఈరోజు దీపదానం చేసుకోవడం వల్ల, కార్తీక మాసంలో దీపదానం చేసుకోవడం వల్ల 20వ తేదీకి వస్తుంది అనుకుంటా నేను. 20వ తేదీ మీరు చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్టాలు కలుగుతాయి మనకి. For more videos like this, subscribe Big TV channel.